ఎలా ఉంది అసలు ఏంటి? అదే ఇక్కడ ట్రాన్సాక్షన్ బాగా జరుగుతున్నాయి. ప్లస్ ఇసుక కూడా ఫ్రీ అని చెప్తున్నారు కదా. ఇది చూసారా మీరు, ఎన్ని పోతున్నాయి ఇసుక రాళ్ళు, అన్నీ ఇసుక రాళ్ళు లారీలే, ట్రాక్టర్స్ కానీ. అంతకుముందు ఛార్జ్ అయ్యేది 15,000 20,000 అలా ఉండేది. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు కాబట్టి ఎక్కువ జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ కూడా బాగా జరుగుతున్నాయి, స్టార్ట్ అయింది. అలాగే నిన్న చూసుకుంటే పెన్షన్ వాటిలో సక్సెస్ అయ్యారు, పెన్షన్లు ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. అలాగే వచ్చిన రోజే మెగా డిఎస్ మీద వాటి మీద సంతకాలు పెట్టారు. అది అన్న ఫ్యూచర్లో వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అయిందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అంతా ఇప్పుడు చెప్పిన వాళ్ళు ప్రామిస్ చేసిన ప్రకారం అంతా బాగానే ఉంది. ప్రజల ఎక్స్పెక్టేషన్ కూడా హైగానే ఉన్నాయి. సో హైకి తగ్గట్టు వీళ్ళు రీచ్ అవుతారని అందరం అనుకుంటున్నాము. సో దానికి తగ్గట్టే పనులు కూడా జరుగుతున్నాయి. అలాగే 40% ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉండి జగన్ గారు ఓడిపోవడానికి ఏంటంటారు రీజన్? అన్నీ చేశారు, పథకాలు ఇచ్చారు, ఆయన ఓడిపోవడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందంటారా? చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సార్, వాళ్ళు చెప్తున్నాయి చాలా ఉన్నాయి. వాళ్ళు పథకాలని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి కానీ డెవలప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ టీవీ చూస్తున్నాం అందరం కలిసి. మంత్రి వర్గంలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అలా తిడుతూ ఉంటే ఫ్యామిలీతో టీవీ చూడగలుగుతాం? బండ బూతులు. పల్లెటూరులో పొలాలు వెళ్ళి కూడా అలా మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు పబ్లిక్ ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుండదు కదా. మీరు మీ ఫ్యామిలీతో మీరు చూడగలుగుతారా? అలాంటి న్యూస్ చూడగలుగుతారా? లేదు కదా. సో చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి అలాంటివి. రెడ్ బుక్ అన్నారు, అమలు చేస్తే బాగుంటుందా లేదా శాంతియుతంగా వెళ్ళిపోతే బాగుంటుంది అంటారా? అమలు చేయడం అంటే అండి, లీగల్గా ఏమైతే యాక్షన్స్ ఉన్నాయో తీసుకోవాలి. కక్షపూరితంగా ప్రతీకారం తీసుకుంటాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లీగల్గా చేసిన తప్పుల్ని చేయడం కరెక్టే, తప్పేం లేదు. వాళ్ళు చేసిన తప్పుని పాయింట్అవుట్ చేసి లీగల్గా అప్రోచ్ అవ్వడం తప్పేం లేదు. అలా కాకుండా పర్సనల్గా అప్రోచ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని తక్కువ అంచనా వేశారు అందరూ కూడా ముందు. వాళ్ళు ఇప్పుడు గేట్ తన్నుకుని అసెంబ్లీలోకి వెళ్ళారు, అది ఎలా ఉంది? అదే మహాభారతంలో శ్రీకృష్ణుడు లాగా పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో చక్రం తిప్పాడు ఇంకా ఆయన. అది ఓవరాల్గా హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉందో? ఒక నెల దాటింది కొత్త ప్రభుత్వం వచ్చి, అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అటు పెన్షన్ కానీ, శాండ్ కానీ, నిన్న ఇసుక రిలీజ్ చేశారు. ఎలా ఉంది అసలు? బాగుందా కొత్త ప్రభుత్వం? వాళ్ళకి గెలిచినప్పటి నుంచే మార్పు వచ్చిందండి. వాళ్ళ అధికారులు కూడా పాజిటివ్ ఇన్స్టిట్యూషన్ వచ్చింది. ఇంతమంది అధికారులు అట్టుండేవాళ్ళు అంటే ఈ జగన్ ఏం పని చేసేవాడు కాదు, వీళ్ళు కూడా ఏం చేసేవాడు కాదు. మెలకొండ ఆఫీసులో పోయి ఏదో మెలకొండ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు బాబు గారు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళలో కూడా పాజిటివ్ మైండ్ సెట్ వచ్చేసింది. ఏ చిన్న పనైనా ఎమ్మటే వీళ్ళు పైనుంచి ఆర్డర్ రాకమాలే కొద్దిగా మూమెంట్ వచ్చేసింది అందరిలో. అదొకటి. ఇప్పుడు పెన్షన్లు 7,000 ఇస్తా అన్నాడు, అది ఒకటి సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు, అది బాగానే ఉంది. ఇప్పుడు పోలవరం విజిట్ చేస్తున్నాడు వారం, అది కూడా కొద్దిగా అంటే నిపుణులు కొంతమంది వచ్చారు, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కొంత మూవ్ అయ్యింది. ఇప్పుడు ఏదైనా కొంత పాజిటివ్ మూమెంట్ వచ్చింది రాష్ట్రం మొత్తం. అంటే జగన్ చూసుకుంటే చేసేసాడు, అవి ఇచ్చేసాడు, పథకాలు ఇచ్చేసాడు, మొత్తం ఎస్సీ ఎస్టీ కానీ ఏదైనా ఓటు బ్యాంక్ అంతా ఆయనకే ఉంది. 40% ఓటు బ్యాంక్ ఉండి ఆయన ఓడిపోవడానికి ఏంటంటారు కారణం? అంతా చేసి 40% ఓటు బ్యాంక్ ఉండా ఇప్పుడు జనం ఇదివరకు మళ్ళీ లేరండి. ఊరక సంక్షేమ పథకాలు తీయగానే ఓట్లు ఎవరు రేట్లా పని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్టుందని అది కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పథకాలు ఇత్తనాళ్ళు అని ఓటేద్దామని మరకత్వంతో లేరు. వాళ్ళు కూడా వీళ్ళు ఏమైనా డెవలప్ చేస్తున్నాడా? ఊరక బటన్ నొక్కి పోయి ఇంట్లో కూర్చుంటున్నాడు. అయ్యా కొంతమంది పడుతున్నాయి, 75% మందికి పడుతున్నాయి, 25% మందికి పడతలా. ఆడికి కూడా కొన్ని ఆశలు పెట్టాడు. ఇప్పుడు ప్లస్ అది కాక ఒకటి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇంట్లో కూర్చుంటే ఇప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందండి. అది కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో కూడా వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. దాన్ని బట్టి ఓటింగ్ కూడా మారింది ఎస్సీ ఎస్టీలో కూడా. ఇదివరకు ఆయనకి 75-80% ఉండేది, అదేమైందంటే ఇప్పుడు 60-40 అయింది. ఆ రకంగా ఎస్టీలో కూడా మార్పు వచ్చిందని ఇంకా ఎక్కువ మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈయన చేసే డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత పని చేశాడో ఆయన 5 సంవత్సరాల నుండి కూడా అంత పని చేయలే. ఏం లేదు, అలా అసెంబ్లీకి వచ్చేవాడు కాదు. ఆ అసెంబ్లీ సమావేశాల రోజు వచ్చాడు, ఇంట్లో కూర్చునేవాడు, మాట్లాడితే ఆ బటన్ నొక్కేవాడు. ఎక్కడ ఏం పని చేశాడండి అసలు? ఏమన్నా ఒక రోడ్లు ఇచ్చాడా, లేదా ఒక కంపెనీని తీసుకొచ్చాడా, ఎవరికైనా ప్రోత్సాహాలు ఇచ్చాడా? ఏముందా? ఏమీ చేయలే. బటన్ నొక్కి ఇంటికి కూర్చోవడం. ఇప్పుడు చంద్రబాబు గారి గురించి మనం మాట్లాడుకోవసరంలా. అవును, ఆయన ఏంటని అందరూ తెలుసు. అయితే ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు వాళ్ళు రారు, వాళ్ళకి చేత కాదని చాలా మాట్లాడినారు. ఇప్పుడు చూసుకుంటే గేటు తన్నుకుని అసెంబ్లీలోకి వెళ్ళారు. అవును, అది ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అబ్బో అసలు మిమ్మల్ని గేటు దొక్కనేమో, గేటు దాకనేమని ఎన్నెన్నో కూర్చారు. అంతా రౌడీ బేచి, అంతా బూతులు బేచి, ఇవన్నీ జనం అంతా చూస్తుంటారు కదండి. కామ్గా విన్నారు, అంతా కామ్గా చూసారు, కామ్గా బటన్ నొక్కారు పోయి.
మొత్తం పడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైందంటే బాగానే చేస్తున్నాడు. ఆయనకి 3-4 శాఖలు ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి అని, మరి ఫారెస్ట్ అవి ఇచ్చారు. ఆయన అచ్చంగా ఆ పని మీద చూస్తున్నాడు, అన్ని రోజు రివ్యూలు పెడుతున్నాడు, అధికారులను గెలుస్తున్నాడు, బాగా పని చేస్తున్నారు. అంతమంగళ ఎవరన్నా అసలు ఇట్లా అధికారులను గెలిచి ఒక ప్రెస్ మీట్ పెడతాం కానీ, ఒక రివ్యూ పెడతాం కానీ ఎవరైనా ఉండారండి? ఎవరికైనా ప్రెస్ మీట్ ఎవరన్నా ఆ మంగళకి రాగానే వాడిని బూతులు తిడదామా, లేదా ఈయన బూతులు తిడదామా, లేకపోతే వాడి మీద కేసు పెట్టి వాడిని లేపలేద్దామా, ఈయన పడేద్దామని తప్పితే రెండో లేదుగా. డల్గా ఎందుకండి? ఇప్పుడు బూత్ మంత్రులు అంటే ఇప్పుడు చూసేవాళ్ళకి ఇదివరకు సమావేశాలు చూడాలి అంటే చాలా ఎబ్బడిగా ఉందండి. అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో, వాడు బూతులు మాట్లాడుతున్నాడు, ఇంట మనకి ఎనబుదిగాక చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మన వాళ్ళైనా, ఇప్పుడు ప్రతిపక్షం లేకపోయినా, ఇవి అచ్చంగా ఈ కూటమైనా మామూలుగా స్వపక్షమైనా మామూలుగా ఈ విషయాల మీద ఇప్పుడు ఏమన్నా ఉండయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండయి, వాటి మీద ఏమైనా ప్రశ్నలు అడుగుతున్నారు, చదువుతున్నారు. అది చూడడానికి బాగుంటుంది. వారు బూలు తిట్టుకుంటే ఏముందండి? అలా రెడ్ బుక్ అనేది కరెక్టేగానండి. ఇప్పుడు వాళ్ళు చేసినట్టు ఏదో అడ్డగోలుగా ఏమి లేకపోయినా కానీ ఊరక మీద బోరత చల్లి రేతిరి పోయి గోళ్ళ పాలు కొట్టను, గోళ్ళ దూకి అరెస్ట్ చేయను, రాష్ట్రం మొత్తం జీబులు ఎక్కి తిప్పను, లేదా మరి వాళ్ళ కొట్టను, ఇది ఎంపీ గారిని మరి వాళ్ళ ఎంపీ గారిని కొట్టను. ఇట్లా చేయడం మేము కూడా ఒప్పుకోండి ఎవరైనా. అయితే లీగల్గా చర్యలు తీసుకోవాలండి వాళ్ళ మీద. లీగల్గా వాళ్ళు ఎంత దోపిడీ చేశారో, ఏమేమి చేశారో అవి మొత్తం లీగల్గా మాత్రం తీసుకోవాల్సిందే. కాకపోతే అడ్డగోలుగా వాళ్ళ మళ్ళీ చండాలంగా రేత్రి పోయి గోళ్ళ దూకను, తలుపులు బద్దలు కొట్టను, ఈ గోళ్ళ పడేయను, ఇట్లా చూడటానికి అభ్యర్థిగా ఉంటుంది. అట్లా చేయకూడదు. లీగల్గా ఎంత పాసిబుల్ ఉందో ఆ రకంగా పోయి చర్యలు మాత్రం తీసుకోవాల్సింది వాళ్ళ మీద కూడా. హ్యాపీగా ఉండరు. ఓకే. అలాగే మీ ఎమ్మెల్యే గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు గేటు తన్నుకుంటా వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, అసెంబ్లీలోకి వెళ్ళారు. అవును, ఈరోజు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ఉండి ప్రజల అన్యాయాలను, అక్రమాలని ఎండగడుతూ ప్రజలు 3 కూటముల యొక్క బాధ్యత ఈ 3 పార్టీలకి మీద పెట్టి ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు కూడా గత 2009 నుంచి, అంటే దగ్గర ఇది 20వ సంవత్సరం, 15 సంవత్సరాలు అయిపోయింది, ఇది 16వ సంవత్సరం, మొత్తం కలిపితే 20 సంవత్సరాల పరిపాలనలో ఆయన నమ్మకంగా ఉండి ప్రజలు కూడా ఆయన నమ్మకం, విశ్వాసం, నీతి, నిజాయితీ కూడుకున్న శ్రావణ్ కుమార్ గారు మచ్చలేని నాయకుడు. వైఎస్ఆర్ పార్టీలో అంతమంది నేర ఉపయోగాలు, అనేకమైన దారుణాలు, కేసులు పెట్టినా సరే శ్రావణ్ కుమార్ గారు మీద ఒక్క మచ్చ కూడా లేకుండా మచ్చలేని నాయకుడిగా, తిరుగులేని నాయకుడిగా, దాంతోపాటు తిరుగులేని మెజార్టీ 40,000 మెజార్టీ ఇచ్చాడు తాడికొండ ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అటువంటి నాయకుల్ని చంద్రబాబు గారు ప్రతి ఒక్కరూ, ఆయనే కాదు ఇక్కడున్న 175 మందిలో 169 మంది సీట్లు ప్రతి ఒక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే. అది చంద్రబాబు గారు టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఉన్న విఘ్నత. సంతోషంగా ఉన్నారు, చాలా చాలా సంతోషంగా ఉన్నారు, బాగా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కూడా 1 by 1 తీస్తున్నారు కనబట్టి ఇంకా ఇప్పుడే కదా పరిపాలన సాగింది. ఇంకా ఈ కొన్ని సూపర్ 6లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొన్ని ఈ క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఇంకా 2-3 నెలలు సెట్ అయితే కంపల్సరీగా చంద్రబాబు గారు చేసినటువంటి ఏవైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేరుస్తారు, అందులో డౌటే లేదు. నమస్తే సార్, చెప్పండి. ఎట్లా ఉందో? 1 నెల 10 రోజులు అయింది కొత్త ప్రభుత్వం వచ్చి. నెల రోజులు అవుతుందండి. పాలన మొత్తం ఛార్జీ తీసుకొని నెల అవుతుందండి. నెల నుంచి కూడా వాళ్ళకి అసలు ఏమేమి బాకీలు చేశారు, ఏమేమి అసలు ఎక్కడ పెట్టారు, ఏది ఎక్కడ పెడితే అక్కడ పెట్టి తెలియలేదు ఇంతవరకు. అన్నీ దాని గురించి ఎతికే పనిలో ఉన్నారు. వీళ్ళకి ఇవన్నీ ఎతికేపాటికి 2-3 నెలలు పట్టుద్ది. ఈ 2 నెలలు అయినాక అసలు మొదలు మనం ఎంత బాకీ తెచ్చారు వీళ్ళు, దానికి ఎంత కట్టాల్సి వస్తుంది అన్నీ లెక్కలు చూసుకోవాలి. వీళ్ళు అసలు ఎంత బాకీ తెచ్చాడు, దేంట్లో ఎంత బాకీ ఉంది, మధ్యలో ఎంత బాకీ ఉంది, దీంట్లో ఎంత బాకీ ఉంది, ఏ తాకట్టు పెట్టి ఎంత ఇచ్చాడో మొత్తం అన్ని లెక్కలు చూసుకోవాలి. ఆర్థిక శాఖ ఇచ్చేసాడు, మరి 40% ఓటు బ్యాంక్ ఉందన్నాడు జగన్. అవి సహజమే చేసి మరి అతను ఇంత చిత్తగా ఓడిపోవడానికి ఏందంటారు కారణం? అతను ఎక్కడ లోపం ఉంది? ఎక్కడ లోపం అంటే ఫస్ట్ అతను నియంత పాలన, రెండోది అమరావతి రాజధాని 3 రాజధానులు అని చెప్పి అది ఒకటి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒకటి, ఇసుక ఒకటి, ఈ మూడిటి వల్ల అతను గుల్లైపోయాడు. అతను ఏదో నేను ఇక్కడ వస్తాను
లిక్కర్ దగ్గర కూడా అది ఒకటి నీ మందు ఒకటి, ఈ నాలుగిటి వల్ల అతను బలత పడ్డాడు. అది కాక ఏంటంటే అతను నలుగురు చేతులు బందీ అయిపోయి ఉన్నాడు. నలుగురు చేతులు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ఎదిరి రామచంద్రారెడ్డి, ఈ ముగ్గురు చేతుల్లో బాగా బందీ అయిపోయి ఉన్నాడు. బందీ అయిపోయి వాళ్ళు చెప్పిందే అన్నాడు కానీ బయటకు వచ్చి ఆయన బయట ప్రజల్లో ఏమనుకుంటున్నారు, సజ్జల సలహాలు తీసుకోకుండా ఉంటే ఏమన్నా వర్కౌట్ అయ్యేదంటారా? సజ్జల సలహా ఆయన ప్రజల్లోకి వచ్చి ఏమనుకున్నారు, సర్వే నివేదిక అసలు తెప్పించుకోలేదు. నా బొట్టుపై నీ పొడి చెప్పినాక నువ్వు చెప్పేది నేను చెప్పిందే అని అన్నట్టు అతను నీ అంత పనులు పోయాడు. మనిషి అసలు కనపడలేదు కదా, పరదాలు కట్టుకుని తిరగడం. అదే చెవట్ల ఆయన ప్రజల్లోకి వచ్చి నేను పరదాలు లేకుండా మామూలుగా వచ్చి మీకు ఏం కావాలమ్మా, ఏంది మీ సమస్య ఏందని అడిగే తత్వం లేదు. తన దగ్గర తిరిగే నలుగురు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కానీ, ఎదిరి రామచంద్రారెడ్డి కానీ, చివరెడ్డి బాసారెడ్డి కానీ తన కేసులు, తన ఉసికి మాఫియా డబ్బులు పోగేసుకొని తప్పితే ఈ 4-5 ఏళ్లలో పాలన చేసిందే లేదు. ఉన్న ప్రాజెక్టు ఒకటి రాకపోగా ఉండైపోయినాయి. ఇప్పుడు అసలుకి ఉండైపోయినాయి. వాళ్ళు రావాలంటే బాబు గారిని అడిగారంట, అది మాకు తెలియదు. మామూలు మీడియా వల్ల చెబుతున్నారు. ఏమంటే మీరు అమ్మని మమ్మల్ని అడుగుతున్నారు, మరి తర్వాత నెక్స్ట్ 4 ఏళ్ళకి మీరు ఓడిపోతే మా పరిస్థితి ఏందని ఈయన అడిగారంట. నేను గ్యారెంటీ ఇవ్వాలి, మరి ఇనిలేకపోతున్నారు. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు మరి నెక్స్ట్ 5 ఏళ్ళకి వస్తానని గ్యారెంటీ ఏమీ లేదు, వస్తారని గ్యారెంటీ ఏమీ లేదుగా. అడిగారు ఏమైనా కంపెనీ మేము వస్తామండి 4 ఏళ్ళకి ఈ ప్రాజెక్టు అయిద్దా అంటే అవ్వదు. ఏ ప్రాజెక్టు 4 ఏళ్ళకి నీకు అవ్వదు. మరి అవ్వకపోతే మళ్ళీ వచ్చే టైంలో మళ్ళీ అతను జగన్ వచ్చారనుకోండి, మీరు పోయారనుకోండి, మరి మా పరిస్థితి ఏంది, మళ్ళీ మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు అడిగారంట. దాని గురించి బాబు గారు ఏం చెబుతాడు సమాధానం చెప్పాను ఆయన. చంద్రబాబు గారు సలహా దానికి ఏం చెబుతాడు. ఇప్పుడు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొత్తగా వచ్చారు పదవిలోకి, అసలు రారని హేళన చేసిన వాళ్ళు చాలా మంది. సరే అవన్నీ రాజకీయ కుట్రలే కానీ అంటారులే కానీ కొత్తగా లోకేష్ అంటే పాత మనిషి అని మామూలుగా మంత్రి పదవి నెంబర్ 1. ఆయన చదివే అసలు ఇది అసలుకి ఆయన లండన్లో ఇప్పుడు కాదండి 99లో 2004లో నగల బదిలీ పథకం పెట్టాడు. లోకేష్ పెట్టిన పథకం అది, ఇప్పుడు కాదు. 2004లో చంద్రబాబు నాయుడు 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక నగదు బదిలీ పథకం పెట్టాడు. లోకేష్ పెట్టిన పథకం అది అయాల. లోకేష్ తెలియగలడే కాదు, ఇదేం కాదు. లోకేష్ మంచి తెలియగలడు, మంచిది ఇది ఉండాడు. కాదు ఏంటంటే అతన్ని చేశారే కానీ అతని మీద అటాక్ అయ్యారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి ఏది ఉంటాడని చెప్పి తొక్కాలని చూశారు, అయితే వల్ల కాలేదు. లోకేష్ బాగా ఇంటెలిజెంటే, చదువులో ఉంది. చేసిన తప్పులు సరిదిద్దుకుని తను చేసిన సాడే ఓడిపోయిన సాడే మళ్ళీ గెలిచే 91,000తో గెలిచాడు. దానికి ఇదేం కాదు. లోకేష్ నెంబర్ 1. పవన్ కళ్యాణ్ అంటే అతను కూడా అతని స్టైలు వచ్చాడు. అతను కూడా చేయగలుగుతా శక్తి ఉంది ఆయన దగ్గర. సమన్వయంతో మాట్లాడి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే శక్తి అతని దగ్గర ఉంది. ఇక రాబోయే రోజులు అంటే ఇక రాజకీయ అట్టుంటే మనం చెప్పేదిగా చచ్చేది కాదు అనుకోండి. అది ఎట్టుంటుందో రాబోయే రోజుల్లో. ప్రస్తుతానికైతే రాష్ట్రం హ్యాపీగా ఉన్నారు, ఇబ్బంది లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ సుఖంగా ఉన్నారు. కాదండి కొన్ని ఇప్పుడు ముందు ఉంది 150 రూపాయలు 3 నెలలు చేశాడు. అట్లాంటి కథ ఏదో తగ్గించుకుపోతే ఇక తాయిగోలు కూడా కథ అవన్నీ ఒకసారి బిల్లులు సవరణ చూసుకుని అదే అవన్నీ ఒకసారి ఈ లోతుపాలు చూడాలంటే ఇప్పుడు 3 నెలలు పట్టుద్ది. లెక్కల మీద కూడా చాలా అప్పు ఉన్నట్టుంది మరి మన రాష్ట్రం. అసలు ఏ ఒప్పు ఉందో దేని బట్టి త్వరగా అర్థం కావట్లేదు వాళ్ళకి. న్యాయ నిపుణులు కూర్చొని అర్థం కాక దేని మీద ఎంత బాగా తెచ్చి తెలియట్లేదు వాళ్ళకి. ఇప్పుడు అసలు ఒకటి తొగుతున్నారు, తొగుతంత అయిపోవాలి.